బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి ఆయన యెహోవా నా దేవా, నేను స్వరము తెచ్చి ఉన్నాను. దేవుని యొక్క స్వరము నేను అడుగుతా ఉన్నాను. ఎవరైతే నన్ను తరుగుతా ఉన్నారో వాళ్ళ చేతిలో నుంచి నన్ను తప్పించు అని యెహోవాను అడుగుతా ఉన్నాడు. నన్ను తప్పించే వాళ్ళు ఎవ్వరూ కూడా లేకపోగా, ఎవ్వరు కూడా లేదు నన్ను తప్పించగలరు. అప్పుడు వాళ్ళు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించింది. అంటే ఏ శత్రువు అయితే నన్ను తరుగుతా ఉన్నాడో ఆ యొక్క శత్రువు నన్ను సింహంలాగా ముక్కలుగా చీల్చివేయకుండా ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి నన్ను తప్పించు అని దేవుని అడుగుతా ఉన్నాను. శరణు చూసి ఉన్నాను. 3వ వచనం చూస్తే, యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఏ కార్యము 4వ వచనంలో చెప్పినాడు, నా చేత పాపం జరిగింది. ఏంటిది ఆ పాపం అంటే, ఎవరైతే నాతో సమాధానంగా ఉన్నారో వాళ్ళకి ఒకవేళ నేను కీడు చేస్తే, నాతో మంచిగా ఉన్న వాళ్ళకి నేను అపకారం చేస్తే, లేకపోతే నా శ్రేయస్సు కోరే వాళ్ళకి నేను కీడు చేస్తే, మరి శత్రువు నన్ను దాన్ని పట్టుకున్నాను, నా ప్రాణము నేలకు. ఒకవేళ నాతో మంచిగా ఉన్న వాళ్ళ విషయంలో నేను తప్పు చేసింటే, అప్పుడు ఏ శత్రువు అయితే నన్ను తరుగుతా ఉన్నాడో ఆ శత్రువు తరిగి నన్ను పట్టుకున్న నా ప్రాణాన్ని నేలకు అనగదొరకను, నా అతిశయాస్పదమని నాకు పాలు చేయను, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుకుని కదా అన్నాడు. సో ఒకవేళ నేను తప్పు చేస్తే, నా వలన పాపం జరిగితే శత్రువు మరి నన్ను తరంపడు. ఒకవేళ ఆయన పాపం చేయకపోతే ఏం చేయాలి? దేవుని ఏ శత్రువు అయితే తరుగుతా ఉన్నాడో ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి మరి దావీదు దేవునికి మొరపెడతా ఉన్నాడు కదా, తాను ఆశ్రయించిన ఆ దేవుడు మరి ఆయన్ని ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి విడుదల చేయమని అడుగుతా ఉన్నాడు. ఎందుకు అంటే, నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుకుని కదా, యెహోవా కోపం తెచ్చుకుని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము నటించుటకై లెమ్ము, నన్ను ఆదుకుంటుకై మేల్కొను. అంటే దేవుడు పడుకొని ఉన్నాడా అని మనకు అనిపించవచ్చు ఇక్కడ. కానీ ఎందుకు అడుగుతున్నాడంటే, నా పరిస్థితిలో నువ్వు జోక్యం చేసుకో, నా పరిస్థితి ఈ రీతిగా ఉంది, నువ్వు కోపం తెచ్చుకో, నా విరోధులు నడుచడానికి నువ్వు లెమ్ము అని అడుగుతున్నాడు. అంటే నా యొక్క పరిస్థితిలో నువ్వు వచ్చి నా పక్షంగా నువ్వు ఏం చేయాలి? శత్రువుతో వ్యాజ్యం చేయాలి, లేకపోతే యుద్ధం చేయాలి. నన్ను ఆదుకోవడానికి నువ్వు మాత్రమే ఉన్నావు, వేరే ఆశ్రయం ఏది కూడా నాకు లేదు అని దేవునికి మొరపెడతా ఉన్నాడు. న్యాయం విధిని నీవు నియమించున్నావు కదా, నియమించిన న్యాయ విధిని బట్టి నాకు సహాయం చేయవా అని దావీదు దేవుని అడుగుతా ఉన్నాడు. సో కీర్తనలు ఏది చూసినప్పటికీ కూడా మనకి ఏం కనపడుతుందంటే, దావీదు తన శ్రమలో దేవునికి చేసిన ప్రార్థన, ఆ యొక్క ప్రార్థన ద్వారా మరి దేవుడు తన ఉన్న శ్రమ నుంచి ఆయనకి విడుదల ఇచ్చినట్లుగా మనం ప్రతి కీర్తనలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దావీదు తన యొక్క శ్రమలో ఏ రీతిగా అయితే దేవునికి మొరపెట్టి ఆ యొక్క పరిస్థితిలో నుంచి విడుదల సంపాదించుకుంటా ఉన్నాడో, అదే రీతిగా మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడాలి అని వాక్యం మనకి తెలియజేస్తున్నారు. అందుకనే వాక్యం చదువుతా ఉన్నప్పుడు ఆ వాక్యం మాతో మాట్లాడాలి. దావీదు జీవితంలో ఏదైతే జరిగిందో, శ్రమ వచ్చినప్పుడు దావీదు ఎలాగ దేవుని ఆశ్రయించాడో, దేవునికి ఏ రీతిగా ప్రార్థన చేశాడో, అలాగే మనం కూడా మన యొక్క శ్రమలో ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేయాలో ఈ యొక్క కీర్తనల భాగం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి శ్రమలో మనం మనుష్యుల మీద ఆధారపడకుండా ఆ యొక్క శ్రమ నుంచి కానీ, ఆ యొక్క బాధ నుంచి కానీ, ఆ యొక్క శత్రువు నుంచి కానీ మనకి విడుదల ఇచ్చే దేవుని వైపు చూడగలిగే స్థితి మనం కలిగి ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఫిల్ చేయబడి ఉండినప్పుడు మన ప్రతి పరిస్థితిలో మనము దేవుని వైపు చూడగలుగుతాం. కాబట్టి మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దావీదుకి ఏ రీతి అయితే తన శ్రమలో దేవుడు విడుదల ఇచ్చాడో, మన యొక్క ప్రతి శ్రమలో కూడా దేవుని యొక్క శరణు మనం అడిగినప్పుడు ఆయన మనకి ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల ఇవ్వడానికి ఆయన శక్తి